శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఆపదాపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయోర్నమామ్యహం. ఈరోజు శ్రీరామనవమి పర్వదినం, రామచంద్రమూర్తి అవతరించినటువంటి రోజు. అందుకనే అయోధ్యలో రామ జన్మదినోత్సవ వేడుకలను చాలా అద్భుతంగా జరుపుతారు. ఒక్క తెలుగునాట మాత్రమే ఈ రోజున రామ కళ్యాణం చేయడం అనేది వాడుకగా వస్తున్నటువంటి ఒక సత్సంప్రదాయం కింద చెప్పుకునవచ్చు. జన్మదినోత్సవం నాడు రామచంద్రమూర్తికే కాదు, ఏ దేవతకైనా సరే వారి వారి జన్మదినోత్సవం రోజు కళ్యాణం చేయవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని ఆగమాలు చెప్తున్నాయి కనుక దాన్ని అందిపుచ్చుకొని రామదాసు గారు మనకు అందించినటువంటి సంప్రదాయాన్ని నాటి నుండి నేటి వరకు కూడా పాటిస్తూ ఈ రోజున మనం అందరం కూడా సీతారామ కళ్యాణాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సీతారామ కళ్యాణం అంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి గాను సంకేతం. అటువంటి మోక్షేచ్ఛను మా యందు జనించాలి అనేటువంటి కోరిక చేత, కాంక్ష చేత ఈరోజు సీతారామ కళ్యాణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసి ఎవరైతే శ్రీరామ రక్షాస్తోత్రాలు నిత్యము కూడా పారాయణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా రామరక్ష కలుగుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు. విశేషించి నేటి నుండి కూడా బుధుడు నీచ సంచారంలో ఉంటాడు, నీచబడి ఉంటాడు కనుక బుధుడు ఆధిపత్యం వహించేటువంటి మిథున రాశి, కన్యా రాశి వారులకు స్వల్పమైనటువంటి అనారోగ్యాలు సూచిస్తూ ఉండగా బుధుడు ఐశ్వర్యకారకుడుగా ఉన్నటువంటి సింహరాశి వారికి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి కనుక బుధుడు మళ్ళా నీచ నుంచి బయటపడేంత వరకు అంటే నేటి నుండి ప్రారంభం చేసి 16 రోజుల వరకు విడవకుండా నిత్యము కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణం చేసినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి రామరక్షా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం రక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్తాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सत्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् सेत कृत्पात् जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति.
जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितम् यः कण्ठे धारयेत् तस्य करस्ताः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदम् यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः रामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामः त्रिलोकानां रामः श्रीमान् सनः प्रभुः तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ क्षीरकृष्णाजिनाम्बरौ फलमूलाशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथश्चैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मतां रक्षकुलनिहन्तारौ त्रायेतां नो रघुत्तमौ आत्तसज्जधनुषा विशुस्पृशा वक्षयाशु गनिषङ्गसङ्गिनौ रक्षणाय मम रामलक्ष्मणावग्रतः पथि सदैव गच्छत् ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారుజాత తరుమూలవాసినాం భావయామి పవమానందనం. రామచంద్రమూర్తి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేటువంటి దైవం ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేటువంటి దైవం రామచంద్రమూర్తి. వీరిద్దరూ కూడా అవిభాజ్యులు. ఒక పేరు చెప్తే మరొక పేరు వెనువెంటనే గుర్తు వస్తుంది. అందుకనే రామానుగ్రహాన్ని పొందాలన్నా ఆంజనేయ నామస్మరణ అవసరమే, ఆంజనేయానుగ్రహం పొందాలన్నా కూడా రామనామస్మరణ కూడా అవసరమే. ఈ ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే నిత్యము కూడా రామదూతగా పారాయణం చేస్తూ రామదూతగా సంబోధన చేస్తూ నమస్కరిస్తూ ఉంటారో వారందరికీ కూడా తలపెట్టినటువంటి పనుల్లో విజయం తథ్యంగా కలుగుతుంది. ఏ ఇంట్లో అయితే తరచుగా తగాదాలు వివాదాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో రామ భజన చేస్తున్నట్టుగా ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క పటాన్ని ఉంచి నిత్యము కూడా శ్రీరామదూతం శిరసా నమామి అంటూ కూడా నమస్కారం చేస్తూ వచ్చినట్లయితే గనక మీ శ్రద్ధ భక్తి ఓర్పును అనుసరించి అచిరకాలంలోనే గృహంలో ఉండేటువంటి కల్లోలాలని కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతటి మహానుభావుడు ఆంజనేయస్వామి వారు. వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నామం శ్రీరామదూత అని పిలిపించుకోవడం. అందుకనే శ్రీరామదూతగా స్వామివారిని కొలుద్దాం. మనందరము కూడా మనకున్నటువంటి పనుల్లో విజయాలను సాధిద్దాం. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. मकुटरत्नकान्तिमधिततमिश्रम् अरुणोदयरुचिराननकमलं चलितमकरकुण्डलगण्डभागं नवमणिमयरसनामध्यभागं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. करुणरुचिरशुभतरवरहारं समलङ्कृतदिव्यस्वर्णोपवीतं कटितटविलसितकाञ्चनचेलं मञ्जुमञ्जीरमहितपदाब्जं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि.
मणिशतनिभ दिव्य प्रकाशं सकल सद्गुण वृंद सारपयोधिं दासमुखाम्बोज दशशत भानुं श्रितजन कुवलय सीतमयूखं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि रामचन्द्रपद राजीव मधुपं तरुणायत दोस्तम्भ गम्भीरं सुग्रीव श्रीराम सन्धान हेतुम् अग्निसाक्षिकृत अर्कज रामं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि निवेदित श्रीराम कुशलं रामाङ्गुलीयक रामानिवेद्यम् अतिशय बलदर्प अशोकभङ्गं वज्रायुध घोरवालकराळं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि घनयुद्ध रामतुरङ्गं कालनेमिदनुज खण्डित धीरं स्तबकीकृत धृत सञ्जीवनाद्रिं लक्ष्मण प्राण संरक्षण निलयं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि राक्षसकोटिभञ्जित सत्त्वं दशकण्ठ विलुण्ठन दीक्षं राक्षसानुजदत्त लङ्काभिषेकं भक्तपापतिमिर भास्कर रूपं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि चाटित ढाकिनी सैन्यं चलितवाल संवेष्टित कायं भक्तजनकांक्ष मुक्तिनिदानं लीला विनोदित दास स्वरूपं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि निवेदित श्रीराम कुशलं रामाङ्गुलीयक रामानिवेद्यम् अतिशय बलदर्प अशोकभङ्गं वज्रायुध घोरवालकराळं श्रीरामदूतं शिरसा नमामि నీవు తప్ప ఇతఃపరం బెరుంగను, నీవే నాకు సమస్తం, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పని భగవంతుడి పాదాలను పట్టుకునేటువంటి క్రియకే ప్రపత్తి అని పేరు. ఈ సర్వస్య శరణాగతి ఏదైతే ఉందో, ప్రపత్తి ఏదైతే ఉందో, దీన్ని అవలంబించినటువంటి వారందరినీ కూడా భగవంతుడు కంటికి రెప్పలాగా కాపాడుతాట. వారికి కావాల్సినటువంటి యోగక్షేమములన్నీ కూడా తానే స్వయంగా చూసుకుంటాట. ఇదంత తేలికైనటువంటి అంశం ఏం కాదు. స్వామివారి మీద మన భారమంతా ఉంచాము అని అంటే భగవంతుడు ఎలా చెప్పాలో అలా నడుచుకోవాలంటే ధర్మ ప్రకారంగానే నడుచుకోవాలి. ఎక్కడా కూడా స్వతంత్ర బుద్ధిని అలవరచడానికి కుదరదు. వేదం ఎలా చెప్పిందో అలా వినవలసిందే. అటువంటి స్థితిని కనుక మనం అలవాటు చేసుకోగలిగితే, అటువంటి ప్రపత్తిని కనుక మనం భగవంతుడి యందు చూపెట్టినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనడానికి నిదర్శనమే గజేంద్ర మోక్ష వృత్తాంతం. అటువంటి నిజమైనటువంటి ప్రపత్తిని నీ యందు మేము ఉంచేందుకు కావలసినటువంటి బుద్ధిని మాకు ప్రసాదించు అంటూ చేసేటువంటి స్తోత్రమే వెంకటేశ్వర ప్రవర్తి స్తోత్రం. ఆ వెంకటేశ్వర ప్రవర్తి స్తవాన్ని శ్రవణం చేద్దాం. మనం అందరము కూడా మన బాధ్యతల్ని, బరువుల్ని, భారాల్ని భగవంతుడి యొక్క శ్రీ చరణాబ్జముల యందు ఉంచి ఆనందంగా జీవనాన్ని గడుపుదాం.
ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम् तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीम् पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् श्रीमन्कृपाजलनिधे कृत सर्वलोक सर्वज्ञशक्तनतवत्सल सर्वशेषिन् स्वामिन् सुशीलसुलभाश्रितपारिजात श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये श्रीमन्कृपाजलनिधे कृत सर्वलोक सर्वज्ञशक्तनतवत्सल सर्वशेषिन् स्वामिन् सुशीलसुलभाश्रितपारिजात श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये आनूपुरार्पित सुजात सुगन्धि पुष्प सौरभ्य सौरभकरौ समसन्निवेशौ सौम्यौ सदानुभवनेऽपि नवानुभाव्यौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये सद्यो विकासितमुदित्वसान्द्रराग सौरभ्य निर्भर सरोरुह साम्यवार्ताम् सम्यक्षु साहसपदेषु विलेखयन्तौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये रेखामयध्वज सुधाकलशातपद्रवज्राङ्कुशाम्बुरुहकल्पकशङ्खचक्रैः भव्यैरलङ्कृततलौ परतत्त्वचिह्नैः श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये ताम्रोदरद्युतिपराजितपद्मरागौ बाह्यैर्महोभिरभिभूतमहेन्द्रनीलौ उद्यन्नखांशुभिरुदस्त शशाङ्कभासौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये सप्रेमभीतिकमलाकरपल्लवाभ्यां संवाहनेऽपि सवदिक्रममादधानौ कान्ताववाङ्मनसगोचरसौ कुमार्यौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये लक्ष्मीमहीतदनुरूप निजानुभावनीलादिदिव्यमलिशीकरपल्लवानाम् आरुण्यसङ्क्रमणतः किल सान्द्ररागौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये नित्यानमद्विधिशिवादिकिरीटकोटिप्रत्युक्तदीप्तनवरत्नमःप्ररोहैः नीराजनाविधिमुदारमुपादधानौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये विष्णौ पदे परम इत्युदितप्रशंसौ यौ मध्व उत्स इति भोग्यतयाप्युपातौ भूयस्ततेति तव पाणितलप्रतिष्ठौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये पार्थाय तत्सदृशसारथिना त्वयैव यौ दर्शितौ स्वचरणौ शरणं व्रजेति भूयोऽपि मह्यमिहतौ करदर्शितौ ते श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये मन्मूर्धिकालियपणे विकटाटवीषु श्रीवेङ्कटाद्रिशिखरे शिरसि श्रुतीनाम् चित्तेऽप्यनन्यमनसां सममाहितौ ते श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये अम्लानघृष्यदवनीतलकीर्णपुष्पौ श्रीवेङ्कटाद्रिशिखराभरणायमानौ आनन्दिताखिलमनोनयनौ तवैतौ श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये प्रायः प्रपन्नजनता प्रथमावगाह्यौ मातुस्तनाविव शिशोरमृतायमानौ प्राप्तौ परस्परतुलामतुलान्तरौ ते श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये सत्त्वोत्तरैः सतत सेव्य पदाम्बुजेन संसारतारकदयार्द्रदृगञ्चलेन सौम्योपयन्तृमुनिना मम दर्शितौ ते श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये सत्त्वोत्तरैः सतत सेव्य पदाम्बुजेन संसारतारकदयार्द्रदृगञ्चलेन सौम्योपयन्तृमुनिना मम दर्शितौ ते श्रीवेङ्कटेश चरणौ शरणं प्रपद्ये श्रीशश्रिया घटिकया त्वदुपाय भावे प्राप्ये त्वयि स्वयमुपेय दया स्फुरन्त्या नित्याश्रिताय निरवद्य गुणाय तुभ्यं
श्यां किङ्करो वृषगिरीश न जातु मह्यम् श्रीशश्रिया घटिकया त्वदुपाय भावे प्राप्ये त्वयि स्वयमुपेय दया स्फुरन्त्या नित्याश्रिताय निरवद्य गुणाय तुभ्यं श्यां किङ्करो वृषगिरीश न जातु मह्यम्. రామనవమి నుంచి కూడా ప్రారంభం చేసి మళ్ళా వచ్చేటువంటి రామనవమి లోపుగా ఎవరైతే రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకములను కూడా పూర్తి చేస్తారో పారాయణ చేయటం, వారందరికీ కూడా రామానుగ్రహ కారణం చేత ఎప్పుడైతే మీ జీవితంలో ఏదైతే కోల్పోతున్నాం అనుకుంటున్నారో దాన్ని తిరిగి పొందటానికి, మీ జీవిత ధ్యేయాన్ని సాధించడానికి కానీ అవకాశం కలుగుతుంది. అందుకని నేటి నుండి ప్రారంభం చేసి తిరుగు మళ్ళా రామనవమి వచ్చే లోపుగా ఈ రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాలని కూడా అర్థ తాత్పర్యాలతో కనుక పారాయణ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీ జీవిత ధ్యేయాన్ని సాధించగలుగుతారు. నేటి నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు కూడా రామ పట్టాభిషేక సర్గని ఒక్కదాన్ని మాత్రమే పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా అప్రతిహతంగా మీకు రావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ప్రమోషన్స్ కానీ ఇతరత్రా కానీ అన్నీ కూడా వచ్చి చక్కగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. నేటి నుండి ప్రారంభం చేసి రామాయణంలో ఉన్నటువంటి సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళకి కోరకుండానే మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరడానికి గాను కావలసినటువంటి మార్గములు ఏర్పడతాయి. అంతటి మహిమాన్వితమైనటువంటి రోజు ఈ శ్రీరామనవమి పర్వదినం. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.